శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డిమ్డ్ యూనివర్సిటీ కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. బిఈ, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, సిఈఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్ ఇతర కోర్సులు లభ్యమవును. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ జన్మదిన వేడుకలను ఏలూరులోని ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈద్ మిలాదున్ నబీ కావడంతో ఏలూరులోని ఉర్దూగర్ షాదీఖానా వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తంగలమూడి, కండ్రిగూడెం, అశోక్ నగర్, ఫైర్ ఆఫీస్ సెంటర్, ఓవర్ బ్రిడ్జ్, జీఎన్టీ రోడ్, పాత బస్టాండ్ బ్రిడ్జ్ మీదుగా ర్యాలీ ఉర్దూగర్ షాదీఖానా వద్దకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి అహ్లే సున్నత్ జమాత్ నాయకత్వం వహించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముహమ్మద్ ప్రవక్త బోధనలు మనుషులు అందరినీ సమానంగా చూడాలని చెబుతున్నారన్నారు. భూలోక వాసులపై కరుణ చూపితే ఆకాశవాసి మీపై కరుణ చూపుతాడని ప్రవక్త సూక్తిని వివరించారు. ఉక్రెయిన్, రష్యా, పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు నిలిచిపోవాలని కోరారు. ప్రపంచ శాంతి నెలకొని మనుషులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దైవాన్ని ప్రార్థించారు. तो सब भाईचारगी से रहे, यही हमारा मकसद था. तरसी फरमा या अल्लाह, इस जुलूस को निकालने में जितने भी गुलाम तेरे प्यारे हबीब सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में इन सब के हाजिरी को कबूल फरमा. या अल्लाह, इन सब को जज़ाए खैर अता फरमा, हिदायत नसीब फरमा. तो अपना खास फज़ल व करम अता. या एमरजेंसी सर्विस को किसी भी तरह से कोई डिस्टर्ब नहीं होनी चाहिए. मैं आपसे बार बार गुजारिश करता हूँ. ఈ రోజు ఏలూరులో మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం నుండి లష్కర్పేట, ఆదారిపేట, అశోక్ నగర్, రైల్వే ఫైర్ సెంటర్, పాత బస్ స్టాండ్ కాడ నుంచి మళ్ళా ఉర్దూగర్ షాదీఖానా దగ్గర మురుస్తుంది.
రేపు సాయంత్రం మళ్ళా కర్బలా మైదానంలో ప్రసంగం ఉంది, రజా గారు పాల్గొంటున్నారు. దాని తదనంతరం 5,000 మందికి భోజనం ఏర్పాటు కూడా కలవు. కాబట్టి ఏలూరులో ముస్లిం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సుఖంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ ప్రవక్త ద్వారా ఆ దేవుణ్ణి ముస్లిం ప్రజల తరఫున అందరూ కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం రజా ముస్తఫా కమిటీ మరియు అహ్లద సున్నతుల్ జమాత్ కమిటీ తరఫున సాబీర్ గారు, ఇక్బాల్ గారు, మా అంజుమన్ సభ్యులందరూ, అస్లం రజా గారు వీళ్ళ సమక్షంలో ఈ కార్యం నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారు. వారి అందరికీ ఆ దేవుడు అందరికీ శుభశాంతులు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోలీస్ సిబ్బంది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో కూడా ఇలాగే మంచి కార్యక్రమం నిర్వహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పట్టణ మన ఎమ్మెల్యే గారు బడేటి జంటీ గారు, ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు, మా కార్పొరేటర్లు అందరూ కూడా ముస్లిం అంజుమన్ సంస్థ సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మా అహ్లద సున్నతుల్ జమాత్ కమిటీ ప్రెసిడెంట్ సాబీర్ గారు, దర్గా కమిటీ వారు అందరూ కూడా మాకు సహకరించారు. వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదినోత్సవంగా ఊరేగింపు నిర్వహిస్తున్నామండి. రేపు సాయంత్రం మగ్రిబ్ నమాజ్ తర్వాత ఎమ్మెల్యే గారు కర్బలా మైదానం వచ్చి మొహమ్మద్ ప్రవక్త గారి జెండా ఆవిష్కరణ చేస్తారు. దాని తర్వాత ప్రసంగం ఉంటుంది. తర్వాత ఒక 5,000 మందికి భోజనాలు ఉంటాయి. ఈ అన్నిటికీ అందరూ మా ముస్లిం సోదరులను సహకరిస్తున్నారు. ఇది అహ్లద సున్నతుల్ జమాత్ ఆర్ రజా ముస్తఫా దాంట్లో ఇదవుతుంది. మా దానికి అందరూ మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఈ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు అందరూ సహాయ సహకారం చేస్తున్నారు. వీళ్ళందరికీ మా కృతజ్ఞతలు, మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు.